హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చేపల ఫ్రై ఎంత ఉన్నా చేపల పులుసు లేనిదే ముద్ద దిగదు చాలామందికి. సో అలాంటి చేపల కర్రీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందైతే తెల్లుల్లి, సరిసావులు కొంచెం, తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇది ఒరిస్సా ఫేమస్ అండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకోసారి చేపల కర్రీ చేయాలి అంటే ఈ విధంగానే చేస్తారు. మిర్చి, తర్వాత టమాటో వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. అల్లం నేను దంచి వేసుకుంటున్నాను. ఈ విధంగా దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. నేనైతే ఇక్కడ మట్టి కుండలో వండుతున్నాను ఫ్రెండ్స్. మట్టి కుండలో ఉండటం వల్ల హెల్త్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మీ దగ్గర మట్టి కుండ ఉంటే ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే నేను పాట్ పెట్టుకున్నాను. పాట్ పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా చక్కగా బ్రష్ సహాయంతో మనం ఆయిల్ని చుట్టూ తగిలేలా చేసుకోవాలి. తర్వాత పోపు వేసుకున్నాను. ఇంకో టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. మనం మట్టి కుండలో ఎప్పుడు వండినా ఫస్ట్ అయితే స్లో ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. ఆ తర్వాత పోపు వేసిన తర్వాత ఇక్కడ నేనైతే హెడ్ పీసెస్ని ఫస్ట్ తీసుకుంటున్నాను. ఎప్పుడు మనం తల ముక్కలే ముందు వేయాలి, ఎందుకంటే తల గట్టిగా ఉంటుంది కాబట్టి అది ఫస్ట్ చక్కగా మనం హై టు లో ఫ్లేమ్ చేసుకుంటూ మనం టోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టోస్ట్ చేసుకోవడం వల్ల నీసు వాసన అనేది పోతుంది. అస్సలు తినేటప్పుడు నీచు వాసన రాదు. ఇంకా అంతే, మనం హెడ్ని చక్కగా టోస్ట్ చేసిన తర్వాత ఏవైతే పీసెస్ కావాలో పులుసుకి ఆ పీసెస్ అయితే నేను వేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ కొంచెం పీసెసే వేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా పీసెస్ నేను ఫ్రైలో పెట్టుకుంటున్నాను కాబట్టి. చూసారా, ఈ విధంగా మనం వేసుకొని అల్లం కూడా వేసి ఇది కూడా పీసెస్ని చక్కగా మసాలా తగిలేలాగా హై టు లో ఫ్లేమ్ చేసుకుంటూ టోస్ట్ చేసుకోవాలి. ఇంకా అంతే, చాలా సింపుల్ ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది ఇలా ఉండగా మనం ఇక్కడ ఎండు మామిడి బద్దలను నేను ఆల్మోస్ట్ వేడి నీటిలో 15 to 20 మినిట్స్ నానబెట్టుకొని వేసుకున్నాను. ఆ వీడియో మిస్ అయింది. సో మీరు కూడా అలానే వేసుకోండి. తర్వాత ఉప్పు, కారం, తర్వాత కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని చక్కగా క్యాప్ పెట్టేయండి. సో ఒక 5 నిమిషాల తర్వాత నేను ఎవరెస్ట్ వారి మసాలా కూడా వేసుకుంటున్నాను, ఇంకొంచెం టేస్ట్ రావడానికి. ఇంకా అంతే, కర్రీ ఈజ్ రెడీ. క్యాప్ పెట్టేసి ఆల్మోస్ట్ 5 minutes మనం ఉడకబెట్టుకుంటే సరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.